రేగొండ మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. యూరియా కొరతపై ప్రభుత్వంపై రైతన్నులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. 6 కాలం కష్టపడి పంటలు పండించే రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని రైతే రాజు అంటారు. కానీ రైతుకు కనీసం యూరియా బస్తాలు ఇవ్వాలని ప్రభుత్వం రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పక నేర్చుకుంటుంది అని హెచ్చరించారు. ఏవో గారు ఏం చెప్తున్నారంటే పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకే ఇస్తామంటే ఈ రోజు నీ కౌలు రైతును 10 ఎకరాల భూమి కౌలు చేస్తానా? నాకు భూమి ఇచ్చిన వాడు హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటాడు. ఆయన వచ్చి ఈ రోజు పట్టా బుక్ ఇస్తాడు కౌలు రైతుకు. ఒకవేళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఈ రోజు రైతులకైనా గుర్తింపు కార్డులు ఇచ్చిన కౌలు రైతు కార్డులు అని ఏం లేదు. ఇది దొంగ ప్రభుత్వం, ఇది ఏం లేదు. రైతులను దగాకోరుగా మోసం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలు నశించాలి. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం చెప్పుకుంటూ రైతులను రోడ్డు ఎక్కించుకుంటూ ఈ రోజు తెల్లార వరకు పనులు చేసుకోవాల్సిన రైతులు రోడ్డు మీదకి వచ్చి కావలి కత్తాలు. పాపం స్త్రీలు 6 గంటలకు 7 గంటలకు కూలి ఇవ్వాల్సిన స్త్రీలు వచ్చి రోడ్డు మీద ఈ ఆటోల కోసం వెయిట్ చేసుకుంటూ పల్లెటూర్లకు బస్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడి 100-250 రూపాయలు ఆటో ఛార్జ్ పెట్టుకొని సొసైటీ దగ్గరికి వస్తే సొసైటీలకు వచ్చినాక నిరాశ పెట్టి లేవు అని చల్లగా కబురు పంపుతారు. పాపం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి కావలి కత్తాలు రైతులు ఎక్కువ లొల్లి పెట్టుకోకుండా. కానీ పోలీసు వాళ్ళు చేసేది కూడా ఇందులో ఏం లేదు. కాబట్టి దయచేసి ఇంట్లో బ్లాక్ మార్కెట్కు జరగకుండా ఈరోజు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఏం జరుగుతుందంటే 400, 450, 900 రూపాయలు నానో డిఏపి అని 650 రూపాయలు డిఏపికి తీసుకుంటా, 350 రూపాయలు యూరియాకి తీసుకుంటా బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు. ఈరోజు సన్నకారు చిన్న రైతు ఎట్లా బతికేది? అమ్మడానికి పోయినప్పుడు ధరనే, కొనడానికి పోయినప్పుడు ధరనే. ఈరోజు మందు బత్తాలు కావాలంటే ధరనే. ఈ ప్రభుత్వాలు శాతగాని ప్రభుత్వాలు గద్దె దిగాలి. ఇప్పుడు 6 నెలల కింద ముందస్తు ఏర్పాటు చేయాల్సింది యూరియా కావాలి, 20-20 కావాలని. ఈ రోజు 20-20కి 1500లకు అమ్ముతారు. 3-15లకు 1600 అమ్ముతారు. ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతారు. దీనికి నియంత్రణ అనేది లేదు.